ఈ వీడియో చూస్తున్న వారందరికీ యేసుక్రీస్తు నామములో శుభములు. ప్రతి మనిషి ఆహారం అనేది తినాలి. ఆహారం తింటేనే కదా మనిషి బ్రతికి ఉంటాడు. ఆహారమే కదా మనకు శక్తిని ఇచ్చేది. ఆహారం గురించి చెప్తున్నారేంటి అనుకుంటున్నారా? స్నేహితులారా, మీకు ఒకటి చెప్తాను వినండి. మనుషులే కాదు, ఆహారం కూడా మోసం చేస్తుంది తెలుసా? మోసపుచ్చే ఆహారం ఏంటి అనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని చివరి వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా మోసం చేసే ఆహారాల గురించి తెలుసుకుందాం. దేవుని వాక్యంలో సామెతలు 23వ అధ్యాయం 3వ వాక్యంలో మోసపుచ్చు ఆహారాల గురించి తెలియజేస్తుంది. అయితే మనము దీని నుంచి చాలా విషయాలు నేర్చుకోవాలి. ఎందుకంటే మనము మోసపోకూడదు కదా. మోసపుచ్చే ఆహారం మనలను ఎలా మోసం చేస్తుందంటే, కన్నులకు ఇంపుగా కనబడుతుంది, ప్రాణాన్ని తల్లడిల్లేలా చేస్తుంది, నోరు ఊరిస్తుంది, ఆరోగ్యానికి మంచిదిలా ఉంటుంది, కానీ చివరకు మనల్ని నాశనం చేస్తుంది. స్నేహితులారా, నమ్మడం లేదా? అయితే వాక్యంలోకి వచ్చేయండి. ఆనాడు ఆహారాన్ని బట్టి పడిపోయినవన్నీ చూసేద్దాం. కన్నులకు ఇంపుగా కనబడిందని దానిని తిని ప్రపంచంలోకి పాపాన్ని ప్రవేశపెట్టారు. ఆనాడు ఆదాము అవ్వలు ఎర్రెర్రగా ఉన్న కూరను చూసి ప్రాణం తల్లడిల్లడంతో దానికోసం జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు ఏశావు. నోరు ఊరించే కూరను తిని పెద్ద కొడుకు దీవెనలన్నీ చిన్న కొడుకుకి ఇచ్చేశాడు ఇస్సాకు. దాని గుణము ఎరుగక తీగలు తెంపి కూర చేశాడు ఒకడు. చివరకు అది విషమైంది. తేనెను చూసి ఆశపడి చచ్చిన శవంలోని తేనెను తిన్నాడు సంసోను. మోసపుచ్చు ఆహారం తమను దేవదూతల వలె చేస్తుందని నమ్మి దానిని తిని నాశనం తెచ్చుకున్నారు ఆనాడు మానవులు. చూశారు కదా స్నేహితులారా? ఇప్పటికైనా నమ్ముతారా ఆహారాలు మోసం చేస్తాయి అని? ఆహారం తినొద్దు అని చెప్పడం లేదు, కానీ ఆహారం తినే విషయంలో జాగ్రత్త వహించాలి. ఆరోగ్యాన్ని, ఆనందాన్ని ఇచ్చే ఆహారాలు ఆకర్షణతో, రంగులతో, రుచులతో ఎన్నడూ మోసం చేయవు. అవి ఆహారములైనా బోధలైనా సరే తినడానికి, వినడానికి చేదుగా ఉన్నా మన సర్వ శరీరానికి మేలు చేసేది చేదే. ఇక నుంచి మనము తిండికి బానిసలుగా ఉండక మోసపుచ్చే ఆహారాల విషయంలో జాగ్రత్తగా ఉందాం. మళ్ళీ మరొక వీడియోలో కలుసుకుందాం. అంతవరకు దేవుని కృప మనకు తోడై ఉండును గాక.